సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు ఇట్లాంటి గ్రామీణ క్రీడలు జరగటం అనేది అనాదిగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం ఏర్పరచుకున్న డెమోక్రటిక్ సొసైటీలో రకరకాల చట్టాలు ఉమ్. ఆ, వీటికి వీటిని ఎంతవరకు మనం చేయొచ్చా, ఈ పందాలు వేయొచ్చా లేదనే దాని మీద కొంత మీమాంస ఉంది. ప్రతిసారి సంక్రాంతి వచ్చినప్పుడు అంటే ఏ, జంతు సంరక్షణకు సంబంధించి అట్లా గ్యాంబ్లింగ్ సంబంధించి కొన్ని చట్టాలు దాన్ని అమలు జరపాల్సిన బాధ్యత పోలీసు అధికారుల పైన, పోలీసు వ్యవస్థ పైన ఉంది. అయితే ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ప్రజాప్రతినిధులందరూ కూడా ఇది సాంప్రదాయం కాబట్టి మీరు ఈ 4 రోజులు కళ్ళు మూసుకోండి అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు దాంతో పోలీసు అధికారులకు కూడా ఏం చేయాలనేది అర్థం కాదు. ఓ పక్కనేమో పండగ సంరంభం, ఇంకో పక్కనేమో చట్టాన్ని సంరక్షించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన ఈ అంశాల మీద మనతో మాట్లాడటానికి రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బిఎస్పి కన్వీనర్, నేషనల్ కన్వీనరు పూర్ణచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటి కోళ్ల పందాలు చట్టబద్ధమా, చట్టబద్ధం కాదా, సాంప్రదాయాన్ని చట్టబద్ధాన్ని ఎట్లా చట్టబద్ధతని ఎట్లా మనం సమన్వయం చేసుకోవాలని తెలుసుకుందాం. నమస్కారం అండి పూర్ణచంద్ర గారు. నమస్కారం అండి. అదేండి, ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఇప్పుడు కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు ఈ హడావుడి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అవును. సాంప్రదాయం కింద చూడాలా, లేదంటే అసలు ఈ కోడి పందాలు అనేవి చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకంగా చూడాలా? ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో సనాతన సాంప్రదాయం అని ఒక గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మనం. అసలు ఇవన్నీ ఫోక్ ఫెస్టివల్స్ అండి. అదే ఈ ముఖ్యంగా హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటారు వీటిని. అదే సో ఎప్పుడైతే ఈ పంట ఇంటికి చేరుతుందో ఆ సమయంలో ప్రజలు ఆనందంతో వాళ్ళు కొన్ని వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అదే అందులో భాగమే ఈ కోడి పందాలు కానీ ఎడ్ల పందాలు కానీ. అదే అంటే రైతులు బాగా కష్టపడి సేద్యం చేసి పంట ఇంటికి వచ్చినాక ఒక సంతోషంతో వచ్చినటువంటి వేడుక ఇది. ఈ వేడుక ఏమైందంటే మన చట్టం ప్రకారం అది నేరం కింద పరిగణించాం. అంటే రెగ్యులేట్ చేయటం మానేసి దాన్ని క్రిమినలైజ్ చేయటం మొదలు పెట్టాం అనమాట, చట్ట ప్రకారం నేరం అని చెప్పి. దాంతో పోలీసు శాఖ కూడా ఎట్లా ఉంటుందంటే ఇది నేరం కాబట్టి అరికట్టకపోతే మరి చెడ్డ పేరు వస్తుంది, మరి మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి. కానీ కొంతమంది ఈ జంతు సంరక్షణ వాదులు ఉంటారు కదా, వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, మరి పిటిషన్లు వేయటం, మరి పేపర్లో నెగిటివ్గా రావటంతో వీళ్ళు కూడా రైడ్ చేయటం, అరెస్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అదే ఏంటంటే మన దగ్గర భారతదేశంలో మనకు ప్రధానంగా అవగాహన రాహిత్యం ఎక్కువ అండి ఈ రాజకీయ నాయకులకి. ఈ అదే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పార్లమెంట్లో కూర్చుని వాళ్ళకి చదువుతారో చదవరో తెలియదు కానీ కొన్ని చట్టాలు అవుతాయి. మళ్ళీ ఊళ్ళల్లోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చేటప్పటికేమో ఆ స్థానిక పరిస్థితులు మరి చట్టానికి వ్యతిరేకంగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తారు. మాకు ఇది ఎప్పటి నుంచో సాంప్రదాయం ఉందండి, మీరు ఆపండి అని. ఈ ఈ ఒత్తిడి తెచ్చే బదులు వీళ్ళందరూ అసెంబ్లీలో కూర్చుని ఓ చట్టాన్ని పాస్ చేయొచ్చు. అదే ఇదేమి ఆ ప్రపంచంలో ఎక్కడా జరగందేం కాదు. ఇప్పుడు అదే చాలా దేశాల్లో ఈ కోడిపందాలు ఉన్నాయి. మన ఫిలిప్పీన్స్ లో కానీ, పెరు, మెక్సికో లాంటి దేశాల్లో ఈ కోడిపందాలు చట్టబద్ధత కల్పించారు. ఎందుకంటే అది ట్రెడిషనల్ స్పోర్ట్ కింద దాన్ని కన్సిడర్ చేశారు. కన్సిడర్ చేసి దాన్ని పర్మిట్ చేశారు. ఇప్పుడు మనం ఏంటంటే రెగ్యులేట్ చేయటం మానేసి దాన్ని అణిచివేయటం అనేది చేస్తాం, అక్కడ తేడా వస్తుంది. అదే కొన్ని కంట్రీస్లో, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, కొన్ని పరిమితమైన ప్రాంతాల్లో దీన్ని కల్చరల్గా ఉన్నదాన్ని అలౌ చేశారు. ఇట్లా మన దేశంలోనే మనం చూసుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో, తమిళనాడులో, అక్కడక్కడ కేరళలో, కర్ణాటకలో, ఒడిస్సాలో, వెస్ట్ బెంగాల్లో ఈ కోడిపందాలు జరుగుతూ ఉంటాయి. కోడిపందాలే కాకుండా మీరు తమిళనాడులో చూశారు జల్లికట్టు అవును నడుస్తూ ఉంటుంది. అది ఆ జల్లికట్టును కూడా ఈ చట్టపరంగా నిషేధించేటప్పటికి ప్రజల వల్ల తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అవును ప్రభుత్వాలు కూడా దానికి, ఆల్ పార్టీస్ అందరూ కూడా ప్రజలకి సపోర్ట్ చేశారు. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా జల్లికట్టు జరుగుతూ ఉంది. అవును నేను అనేది ఏంటంటే ఈ శాసనకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు,
ఈ రూరల్ స్పోర్ట్ ఏదైతే ఉందో కొంత సమయంలోనే, ఇది ఏడాది పొడుగునా జరగటం కాదు. ఒక సంక్రాంతి సమయంలో కానీ ఈ పండగ సందర్భంగా కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో దీన్ని అలౌ చేయాల్సిన అవసరం ఉంది, రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. లైసెన్సింగ్ ఫీ పెట్టుకుని ప్రభుత్వం కూడా కొంత ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. గ్యాంబ్లింగ్ ని, బెట్టింగ్ ని నిషేధిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలా? లేకపోతే ఇది ఈ 3-4 రోజులు కూడా పోలీస్ అధికారులు కూడా ఏం చేస్తారంటే ఏం చేయలేక వదిలేస్తారు ఈ ఏరియాలో. సో సంక్రాంతి ముందు, సంక్రాంతి తర్వాత జరగకుండా ఉండటానికి మరి మా పోలీస్ అధికారులు ప్రయత్నిస్తూ ఉంటారు, కేసులు పెడతా ఉంటారు. సంక్రాంతి 3-4 రోజులు మాత్రం అవాయిడ్ చేస్తారు. అంటే ఇలా అవాయిడ్ చేసే బదులు అది కూడా ఏమవుతుందంటే లోకల్ గా ప్రాంతాల్లో ఆయా పోలీస్ అధికారులకి ఒక రకంగా అన్డిక్లేర్డ్ పవర్ ఇస్తున్నాం. అది కూడా కరెక్ట్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే అవినీతికి దారులు వేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి వాటిని, ఒక ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి, ఇక్కడే కాదు వేరే దేశాల్లో కూడా దీన్ని అలౌ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కోట్ చేస్తూ చట్టం తగిన విధంగా చేయాలి. లైసెన్స్డ్ కాక్ ఫైట్స్ అనేది ఏర్పాటు చేయాలి. ప్రజలకి ఏదైతే ట్రెడిషనల్ గా వస్తుందో దాన్ని మనం అణిచివేయకూడదు. మనం పల్నాటి యుద్ధం మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే, పల్నాటి యుద్ధంలో పెద్ద యుద్ధాన్ని నివారిస్తారు కోడి పందాల ద్వారా. కోడి పందాలు ఓడిపోవటం గెలిపోవటం బట్టి వాళ్ళు రాజ్యాన్ని వదిలేసుకుని వెళ్ళిపోతారు. అంటే ఒక రకంగా చూడాల్సి వస్తే ఈవెన్ ఆ పల్నాటి యుద్ధాన్ని లెక్క తీసుకుంటే జన నష్టం పోయి, జన నష్టం మరి ఆస్తి నష్టాలు పోయి ఓన్లీ ఒక కోడి వరకే పరిమితం అవుతుంది ఆ నష్టం. సో అందువల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఒక దార్శికనతో ఇప్పుడైనా సరే ఈ ఎమ్మెల్యేస్, ఎంపీస్ యాక్ట్ చేయాలి. ఇది వాళ్ళ చేతుల్లో ఉంది. అంతేగాని అధికారుల మీద అనవసరంగా ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఏదో చేయించామని, కొంతమంది ఎట్లా చేస్తారంటే ఎమ్మెల్యేస్ కూడా మా ఏరియాలో మేము అలౌ చేసాం చూసుకోండి అని చెప్పి బాహాటంగా చెప్తా ఉంటారు. అదేదో పెద్ద వీరత్వం లాగా. ఆ వీరత్వం ఎందుకు చెప్పండి? అక్కడ వీరత్వం అసెంబ్లీలోనే ఆ వీరత్వాన్ని ప్రదర్శించవచ్చు కదా. అసెంబ్లీలో వీరత్వాన్ని ప్రదర్శించి సరైన చట్టాన్ని తేవచ్చు కదా. అసెంబ్లీ ద్వారా కానీ లేదంటే చట్టం కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ చట్టం తెచ్చే వీలుందంటారా? అది లేదు. జంతు సంరక్షణ చట్టానికి అది కాంట్రడిక్షన్ కాదంటారు. ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదండి, ప్రతిదానికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కల్చర్ ని మనం ఎట్లా కాదంటాం? ఒక ఫోక్ కల్చర్ ఏదైతే ఉందో దానికి కాదని ఎలా అంటాం? ఇప్పుడు జంతు రక్షణ పేరట మీరు అసలేమి జంతువులను చంపనట్టుగా భావిస్తే ఎట్లా? దీన్ని క్రుయాలిటీ కింద చూస్తున్నారు. మరి స్పోర్ట్ లో ఆ ఒక్కొక్క ఏరియాలో ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. మనుషులు అందుకే కదా ఉంది. చట్టసభలు ఎందుకున్నాయి? ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఒక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటానికే కదా ఈ చట్టసభలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మరి అవి చేయకుండా మీరు చట్టం చేసినా చేయకపోయినా ఇల్లీగల్ గా కంటిన్యూ అవుతుంది కదా. మరి అది అనవసరమైన క్రైమ్ అవుతుంది కదా. యూ హ్యావ్ క్రిమినలైజ్ ఏ నార్మల్ సోషల్ యాక్టివిటీ, నార్మల్ కల్చరల్ యాక్టివిటీ. స్టేట్ హ్యాస్ క్రిమినలైజ్డ్ ఇట్. ఇట్స్ రాంగ్. ఇప్పుడు ఒక కల్చరల్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ ఏరియాలో సాంస్కృతికంగా కొంతమంది ఏదైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ స్పోర్ట్స్ లో, ఆ ఆటల్లో కానీ ఆ క్రీడల్లో కానీ, దాన్ని నువ్వు క్రిమినలైజ్ చేస్తున్నావు కదా. స్టేట్ ఆ రకంగా మరి దార్శనికత కొరవడింది కదా, వివేకం కొరవడింది కదా స్టేట్ కి. సో ఆ దృష్టితో ఆలోచించాలి. వేరే దేశాల్లో ఉన్నాయి ఇటువంటి చట్టాలు. ఇందాక మీకు చెప్పినట్టు పెరూలో కానీ, మెక్సికోలో కానీ, ఫిలిప్పైన్స్ లో కానీ ఇటువంటి చట్టాలు ఉన్నాయి. సో కొత్త ఏం కాదు. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు తమ సంపదని, తమ ఒక ప్రాభవాన్ని వీటిని ప్రదర్శించడానికి దీన్ని ఒక సందర్భం కింద తీసుకుంటున్నారనేది ఒక విమర్శ ఉందండి. దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంతే కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఏరియాలో ఉన్న నాయకుల్లో మన వాళ్ళకి, ముఖ్యంగా గోదావరి జిల్లాలో వాళ్ళకి హెచ్చు ఎక్కువ అండి. హెచ్చు ఎక్కువ. నేను గొప్పవాడిని అని చూపించుకోవటానికి ఈ కోడి పందాలు నిర్వహించి కూడా గొప్పతనం. ఇప్పుడు గుడివాడలో మనం చూసాం కదా, గుడివాడలో కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగింది కదా, ఇటువంటి కార్యక్రమాలు చేశారు కదా మరి. సో అందువల్ల నేను అనేది ఇండివిజువల్స్ కి అవకాశం ఎందుకు ఇస్తావు? వాళ్ళు ఎక్కడో దిగొచ్చినట్టు అక్కడ పోలీస్ అధికారుల యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యపరిచి మీరు అతనేదో పెద్ద హీరోలాగా చలామణి అయ్యే విధంగా ఎందుకు వ్యవస్థ కల్పిస్తుంది అంటున్నాం. వ్యవస్థీకృతమైన మార్పులు తేకుండా చట్టపరమైన మార్పులు తేవాల్సింది పోయి ఇలా ఎందుకు చేయటం?
అదే. అదే ఒక పోలీస్ అధికారిగా ఇప్పుడు పోలీసుల పరిస్థితి గురించి ఇందాక చెప్పారు. అంటే మీ అనుభవంలోకి ఏదైనా కొన్ని సిచ్యుయేషన్స్ ఏమన్నా టిపికల్ సిచ్యుయేషన్స్ ఏమన్నా వచ్చినాయా? లేదంటే అసలు మీరు చూసినవి కానీ మీరు అబ్జర్వ్ చేసినవి కానీ ఏమన్నా ఇప్పుడు ఈ వ్యవస్థని కంట్రోల్ చేసేదా? ఇవి జనరల్ గా ఏమవుతుందంటే చూసి చూడనట్టు పోవాల్సి వస్తుందండి ఇటువంటి కోడి పందాలని. అదే. ఎందుకంటే గ్రామాల్లో ఫెస్టివిటీ ఉంటుంది, చాలా ప్రజలందరూ కోలాహలంతో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ చుట్టాలందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేస్తారు ఆ రోజుకి, ఈ సంక్రాంతి సందర్భంగా. మీకు తెలుసు, ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది. అవును. వాళ్ళ ఊళ్ళలో స్వస్థలాలకు వెళ్ళటానికి హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఊళ్ళకి వెళ్తారు. ఇది చుట్టాలు చాలా మంది కలుస్తూ ఉంటారు. అదే. అందులో భాగంగా కొంతమంది యూత్ ఈ స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అందరూ బోరు, వెళ్ళిన వాళ్ళందరూ అక్కడికి ఏం బోరు. సో ఆ, దాన్ని కూడా అక్కడ చాలా ఫెస్టివిటీతో ఆర్గనైజ్ చేస్తారు. పెద్ద పెద్ద షామియానాలు వేసి, స్టాల్స్ పెట్టి, రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు బార్ కూడా నడుపుతారు. ఇవన్నీ అదే. ఇల్లీగల్ గా జరుగుతాయి. నేను అనేది ఏమంటే ఇప్పుడు కల్చర్ మారుతా ఉంది. ఇప్పుడు మన బార్స్, రెస్టారెంట్స్ అనేవి పెరిగిపోయినాయి. మరి మా తాగటం అనేది పెరిగింది. ఇప్పుడు ఈ రోజున ఏంటంటే ప్రజలకి కల్చర్ని ఒకటి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తాగటం ఎలా కూడా ప్రజలకి ఏం చేస్తారంటే చాలా మంది పొద్దున సాయంత్రం దాకా తాగి పడిపోతారు. అదే. సో మన దగ్గర ఏంటంటే ప్రతిదాన్ని నిషిద్ధం చేస్తామండి. ప్రతిదాన్ని ఏం చేస్తామంటే ట్యాబు కింద తయారు చేస్తాం. అది తప్పు, ఇది తప్పు అని చేస్తాం. కానీ చీకటి మాటలు అన్ని సాగిపోతా ఉంటాయి. మన అదే. దగ్గర మనకి డబుల్ స్టాండర్డ్స్ ఎక్కువ, మన దేశంలో హిపోక్రసీ ఎక్కువ. అదే. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో ఈ ట్రెండ్స్ ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కురకారు క్వశ్చన్ చేస్తారు, కొత్త జనరేషన్స్ ఏమంటారంటే మీది తప్పు కదా, మీరేమో తప్పు చేసి మీరు చేస్తూ ఉంటారు ఒక తప్పు, కానీ మమ్మల్ని చేయొద్దు అంటారు. అది ఎలా సాధ్యం? సో మనం నిజానికి దగ్గరగా చట్టాన్ని తయారు చేసుకోవాలి. చట్టానికి దగ్గరగా మన ప్రవర్తనని తయారు చేసుకొని రెండు కూడా మేళవించాల్సిన అవసరం అవుతుంది. సివిలైజ్డ్ స్టేట్ గా తయారవ్వాలంటే మనం ఈ మార్పులు చేర్పులు చేసుకుంటూ పోవాలి. చెప్పిందే చెయ్యాలా, చేసిందే చెప్పాలా. ఆ దృష్టితో పోవాలంటే, చట్టపరమైన పాలన కావాలంటే మనం ప్రజలు చేసేదానికి, చట్టంలో చెప్పిన దానికి పొంతన ఉండే విధంగా పాలన సాగాలి. అదే. ఇప్పుడు జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఉద్యమం జరిగింది. పెద్ద ఇది జరిగిందండి. ఘర్షణ ఇదంతా జరిగింది. ఇప్పుడు దాన్ని కోడిపందాలతో ఎట్లా పోలుస్తారు? అంటే ఇక్కడ అటువంటి ఘర్షణలు ఏమి జరగట్లేదు కానీ ఎక్కడికక్కడ లోకల్గా అవుతుంది. అంటే ఇక అక్కడ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి దానికి ఏదో పరిష్కారం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక అనివార్యమైన పరిస్థితి ఏర్పడితే తప్ప కోర్టులు కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ స్పందించడం లేదు కదా. దాని మీద ఏం చెప్తారు మీరు? అందుకనే మన వ్యవస్థలన్నీ కూడా మొద్దు నిద్రపోతున్నాయండి. ఒక సెన్సిటివిటీ లేదు. ఈ పాలనా వ్యవస్థకు కానీ, కోర్టుల వ్యవస్థలకు కానీ దే ఆర్ నాట్ సెన్సిటివ్. ఏం చేస్తారంటే ఎవరొచ్చి వాళ్ళని బాగా ప్రెషర్ చేస్తే వాళ్ళకే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు జల్లికట్టు ఉద్యమాన్ని ఎట్లా చేయగలిగారు చెప్పండి? అది జరగదని అనుకున్నారు అందరూ, పండితులు అందరూ. కానీ ఫైనల్ గా జల్లికట్టు పర్మిషన్ వచ్చే పరిస్థితికి ఏర్పడింది. అందువల్ల ఏంటంటే ఈ మొద్దును నిద్ర వేడాల. అటు కోర్టులు కానీ, ఇటు పాలక పక్షాలు కానీ, అసెంబ్లీలు కానీ మొద్దు నిద్ర వేడాల. మొద్దు నిద్ర వీడి ప్రాక్టికల్ సొల్యూషన్స్ కి రావాలి. వచ్చి ఈ పండగ 3-4 రోజులు లేదా ఒక 1 వీక్ పాటుగా ఈ ఈ ప్రాంతాల్లో, ఇవి డిక్లేర్డ్ ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో చేసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక బందోబస్తు ఉంటుంది. దానికి కావాల్సినటువంటి భోజన వసతులు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి స్టేడియం పద్ధతులు కానీ, మళ్ళీ స్టాంపీడ్ కాకుండా, కొట్టుకోకుండా, చనిపోకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రకంగా జరుగుతుంది కదండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అనార్గనైజ్డ్ గా జరుగుతుంది. పోలీస్ ఏమో అఫీషియల్ గా ఉండలేరు. మరి రేపు ఇన్సిడెంట్స్ జరిగితే దానికి ఎవరు బాధ్యులు చెప్పండి? పోలీసులు ఆపలేదని పోలీసులను బాధ్యులు చేస్తారు. మరి బహిరంగ రహస్యాలు కదా కోడి పందాలు జరుగుతున్నాయని. ఈ బహిరంగ రహస్యాలు జరుగుతున్నప్పుడు పోలీసులను ఎట్లా తప్పుపడతారు చెప్పండి? అక్కడ ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, తహసీల్దార్ వ్యవస్థ ఉంటుంది, మేజిస్ట్రేట్ వ్యవస్థ ఉంటుంది, పక్కన మీడియా ఉంటుంది, ఆ పక్కనే మన కోర్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, సర్పంచులు ఉంటారు. ఇంతమంది అంటే మన భారత రాజకీయ వ్యవస్థ సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి కదా. జరిగినప్పుడు చివరికి రేపు స్టాంపీడ్ అయ్యి 10 మంది చనిపోతే ఏం చేస్తారు చెప్పండి? ఎవరిని బాధ్యులు చేస్తారు? ఎవరో ఒక ఆఫీసర్ని బాధ్యులు చేసి అతను సస్పెండ్ చేస్తారు. అంటే
మన పద్ధతి ఎట్లున్నదంటే న్యాయంగా ధర్మంగా ఒక వివేకంతో మనం పనిచేయట్లా. మన వ్యవస్థలన్నీ వదిలేస్తున్నారు, దేన్ని గాలికి వదిలేసి ఏదో ఎవరు తొందరలో వాళ్ళు ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు ఎట్లున్నారంటే ఈ రోజున మనకి ఏం కావాలా, ఎంత సంపాదించుకోవాలా అనే ధోరణే తప్పిస్తే మనం మన ప్రాంతంలో మోడల్ పోలీసింగ్ ఉండాలా, మోడల్ గా రెవెన్యూ పాలన ఉండాలా, మోడల్ గా అన్ని వ్యవస్థలు పనిచేయాలనే దృష్టి లేదు. వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలనే దృష్టితో వాళ్ళు ఆలోచిస్తూ చోటా కింగ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే మనకి మార్పులు రావట్లేదు. జల్లికట్టు ఉద్యమం ఎందుకు అట్లా వచ్చింది? అక్కడ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చేటప్పటికి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసేటప్పటికి మార్పు వచ్చింది. సో ప్రతిదానికి ఇలా జరగాలంటే ఎలా? అంటే కొంపలు అంటుకుంటే గానీ వీళ్ళ నిర్ణయాలు తీసుకోరా ఈ ప్రభుత్వాలు? అదే ఇప్పుడు కోడికి కత్తి కడితే ఇప్పుడు అది చట్ట వ్యతిరేకం, కోడికి కత్తి కట్టపోతే అది పర్లేదని అంటారు. అదేంటండి అది దానికి సంబంధించి? చిన్న చిన్న తేడాలు. కత్తి కట్టకుండా పందాలే ఉండవు. అదే కోడికి కత్తి కట్టకపోతే కోడి పందెం ఎక్కడ ఉంది చెప్పండి? అదే దాన్ని ఏదో లా పాయింట్ తీయటం తప్పిస్తే ఎక్కడా అవి జరిగే వ్యవహారాలు ఏమి ఉండవండి. కోడి మామూలుగా కొట్లాడుకుంటే కత్తి లేకుండా ఉంటే క్రుయల్టీ లేదని, అంతే కదా. అంతకన్నా ఏమైనా అర్థం ఏముంది అందులో అర్థం? కత్తి కట్టకుండా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? వేరియస్ కంట్రీస్ లో కూడా, వేరే దేశాల్లో కూడా అదేం జరగట్లే. కత్తి కట్టకుండా కోడి పందాలు ఉండవు. ఊరికే వేరే పేరు చెప్తారు. రేపొద్దున ఎవరైనా పట్టుబడితే దానికి ఆ కేసు ఆ రకంగా తయారు చేసి దాన్ని తప్పించడానికి చూడటానికి పనికి వచ్చేదే కానీ నిజంగా కత్తి లేకుండా కోడి పందెం ఏంటండి? అదే ఇంకొకటి, ఇప్పుడు గ్యాంబ్లింగ్ చట్టం అనేది కోడి పందాలకు ఏ రకంగా వర్తిస్తుందండి? ఆ గ్యాంబ్లింగ్ చట్టం అంటే ఇప్పుడు బేసికల్ గా వీళ్ళు వర్తించేది గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని అంటారు కదా. సో దీనిలో ఈ బెట్టింగ్ జరుగుతుంది కాబట్టి, ఈ బెట్టింగ్ లో గేమ్ ఆఫ్ స్కిల్ ఏం లేదు కాబట్టి, గేమ్ ఆఫ్ ఛాన్స్ కాబట్టి ఈ గ్యాంబ్లింగ్ సెక్షన్స్ అనేది అప్లై చేయటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే నేను అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్ ఫైట్స్ ఒకటి, రెండు గ్యాంబ్లింగ్ రెండో అంశం. ఈ రెండు అంశాల్లో చేయాల్సింది ఏంటంటే కాక్ ఫైట్స్ పర్మిషన్ అనేది రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. గ్యాంబ్లింగ్ ని కొన్ని దేశాల్లో బంద్ చేశారు. సో గ్యాంబ్లింగ్ ని బ్యాన్ చేయండి, బెట్టింగ్ ని బ్యాన్ చేయండి. ఇప్పుడు మనం క్రికెట్ జరుగుతుందండి, క్రికెట్ ఆట జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎలవ్ చేస్తాం. క్రికెట్ మీద బెట్టింగ్ అంటే గ్యాంబ్లింగ్ జరుగుతుంది, దాన్ని మనం నిషేధిస్తున్నాం. అట్లా చూడాల్సి ఉంటుంది. గ్యాంబ్లింగ్ జరుగుతుంది కాబట్టి కాక్ ఫైటింగ్ నిషేధించడం అనేది కరెక్ట్ కాదు. క్రుయల్టీ జరుగుతుంది కాబట్టి కాక్ ఫైట్ నిషేధిస్తాం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఒక సాంప్రదాయాన్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. అదేంటంటే జల్లికట్టు సందర్భంలో కూడా ఒక మాట చెప్పారండి. పూర్వకాలంలో ఆ ఎడ్లు గనక వాటికి బలాన్ని లేదంటే వాటి శక్తిని వాటిని మనం అంచనా వేయటానికి తరతరాలుగా ఇప్పుడు వీటిని ఆ వీర్య పుష్టి ఎట్లా ఉంటుంది ఏంటి దీనికి అంచనా వేయటానికి కూడా ఈ జల్లికట్టు పందాలు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఒక ఒక సూత్రీకరణ చేశారు కొంతమంది. ఇప్పుడు అట్లాగే మనకు కూడా ఎడ్ల పందాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ ఎడ్ల పందాల వలన దాని బ్రీడ్ని దాన్ని నిర్ణయించడానికి అట్లాంటి అవకాశం ఉందంటారా? ఉంటుంది కదా, మంచి పోట్ల గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తిందంటే దాని వాల్యూ వేరు. సో జెనెటిక్ టెస్ట్ లాగా తీసుకోవచ్చు దాన్ని. జెనెటిక్ టెస్ట్ ఎట్లయితే చేస్తామో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడ్స్ అని మనం డిక్లేర్ చేయడానికి పనికి వస్తుంది ఎడ్ల పందాలు. అదే అది ఫైనల్గా ఇప్పుడు ఇంతకుముందే మీరు చెప్పారు, ఇది ఒక హిపోక్రసీ నడుస్తుంది, దీనికి ఒక చట్టపరమైన ఇది కావాలన్నారు. అంటే ఇప్పుడు మనం కంక్లూడ్ చేస్తే అప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తారు అసలు ఈ మొత్తం సమప్ చేసి పరిష్కారం ఏంటి ఈ సమస్యకి? ఈ కోడి పందాలు అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగేవి కాదు. ఆంధ్రప్రదేశే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో జరుగుతుంది. మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో జరుగుతాం. పక్కన కొన్ని దేశాల్లో దాన్ని లీగల్ చేశారు, లీగల్గానే దాన్ని రెగ్యులేట్ చేస్తారు. లీగల్గా రెగ్యులేట్ చేయటం వలన అడ్వాంటేజ్ ఏంటంటే మనం దానికి తగిన విధమైనటువంటి బందోబస్తు ఇవ్వటానికి, మరి వేరే క్రైమ్ జరగకుండా చూడటానికి పనికొస్తుంది. అంటే ప్రజలకి మనం ఫెసిలిటేట్ చేస్తాం. సో దానికి ఒక టైం అండ్ ప్లేస్ ఫిక్స్ చేస్తాం, లైసెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అది కొన్ని దేశాల్లో, ఫిలిప్పీన్స్లో కానీ, పెరూలో కానీ, మెక్సికోలో కానీ ఇలాంటి చోట్ల 100% రెగ్యులేట్ చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో స్పెయిన్, ఫ్రాన్స్, కొన్ని చాలా తక్కువ ప్రాంతాల్లో వాటిని ఈ కోడిపందాలు జరుపుతూ ఉంటారు. అవి కూడా మెల్లిమెల్లిగా కనుమరుగు అవుతున్నాయి. అందుకనే మనం రెగ్యులేషన్ ద్వారా స్లోగా దీన్ని ప్రజల యొక్క ఏదైతే యాటిట్యూడ్స్ ఉన్నాయో, కల్చర్ ఉందో రోజు రోజుకి మారేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా బెటర్ ఫెసిలిటీస్, బెటర్ ఎంజాయ్మెంట్ ఈ తరం కూడా మారుతుందండి. అందరూ ఈ కోడిపందాల మీద దృష్టితోనే ఉండరు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు సైబర్ జనరేషన్స్ తయారైనాయి. సో అవి మెల్లిమెల్లిగా మారుతాయి. ఈ మారే క్రమంలో మనం ఏం చేయాలంటే సినారియోని ఇవాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోడి పందాలను కూడా ప్రాపర్ గా రెగ్యులేట్ చేసి ఇవాల్వ్ చేస్తా పోతే ఈ క్రేజ్ కూడా తగ్గిపోతుంది. రెగ్యులేట్ చేయకపోతే ఏమవుతుందంటే అదేదో జరుగుతుందట అనేది ఒక కిక్ వస్తుంది వీళ్ళు వెళ్ళేవాడికి కూడా. ఏది బ్యాండ్ది చూడాలంటే మొత్తం మనం ముసుగేసాం అనుకోండి, ముసుగనికి ఏముందా అని ఒక ఉత్సుకత ఉంటుంది. ముసుగు తీయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఈ చట్టసభల్లో సరైన చట్టాలు చేయాలి. సో ఈ రేపొద్దున కోడిపందాల పేరట జనా సమీకరణ జరిగినప్పుడు జనాల్లో మరి స్టాంపీడ్ జరిగి జనాలు చనిపోవటం కానీ ఇలాంటి ఉపద్రవాలు లేకుండా ఉండాలంటే ఈ ఖచ్చితంగా ప్రభుత్వాలు చట్టాలు చేసి రెగ్యులేట్ చేయడం చాలా అవసరం. ఇది మన దేశంలో కాదు, వేరే దేశాల్లో రెగ్యులేట్ చేస్తున్నారు అనేది మాత్రం ఈ సందర్భంగా మీ ద్వారా వ్యూవర్స్ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్కారం.